హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ వెంకటేష్. సో ఫస్ట్‌గా టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ, మన ఛానల్‌కి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఇంటర్లింక్లో ఈరోజు కొత్త టాపిక్ అండి, డ్యూయల్ టోకెన్ మోడల్ అనమాట. సో ఐటీఎల్జీ వర్సెస్ ఐటీఎల్. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను ఐటీఎల్జీ ఐటీఎల్. ఓకే, సో ఐటీఎల్జీ అనేది ప్రూఫ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనమాట. ఓకే, ఐటీఎల్ అనేది గ్లోబల్ పేమెంట్ కాయిన్. బేసిక్గా ఐటీఎల్జీ వచ్చేసి మనము డైలీ మైనింగ్ చేస్తుంటాం కదా. మనం ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేస్తుంటే మనకు కాయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాన్ని ఐటీఎల్జీ అంటారు. బేసిక్గా దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే గేమింగ్ కోసం కానీ, లేకుంటే స్పిన్నింగ్ గేమింగ్ కోసం కానీ, ఐటీఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్రాన్సాక్షన్ ఫీజుకి కానీ, సో వాటి కోసం యూస్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి ఐటీఎల్జీ అనేది ఒక ప్రూఫ్ అనమాట మనకు. బేసిక్గా ఎలాగా ప్రూఫ్ అంటే, ఒక హ్యూమన్ వెరిఫికేషన్ నెట్వర్క్ సిస్టంలో ఒక యాక్టివ్ హ్యూమన్ అనేది మైనింగ్ చేస్తున్నారు అనేది ఒక ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏం ఎన్హాన్స్ చేస్తుందంటే, ఒక రియల్ హ్యూమన్ అనేది ఇక్కడ మైనింగ్ చేస్తున్నారనే ఒక గట్టి నమ్మకం అయితే ఉంటుంది. ఓకే, సో ఐటీఎల్జీ ఈజ్ నథింగ్ బట్ టోకెన్ వేర్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ యాక్టివ్గా మైనింగ్ చేస్తున్నారు అని. వితౌట్ ఐటీఎల్ అయితే ఉండదండి. సో దీనికి వాల్యూ అయితే డెఫినెట్గా ఉంది. సో ఐటీఎల్జీ లేకుంటే కనుక ఐటీఎల్ అనేది అసలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మూవింగ్ టు ఐటీఎల్ అనమాట. ఐటీఎల్ వచ్చేసి మనకు రేపొద్దున లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనకు ఐటీఎల్జీ నుంచే ఐటీఎల్ అనేది వస్తుందండి. ఎలా వస్తుందంటే, మనము ఇప్పుడు సపోజ్ ఒక 10,000 కాయిన్స్ ఉన్నాయనుకోండి, 10,000 కాయిన్స్ ఇంటూ 0.05 చేసినామంటే కనుక వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో 500, ఆ 10,000 ఐటీఎల్జీ టోకెన్స్ని 500 ఐటీఎల్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నెక్స్ట్ టాపిక్లో నేను చెప్తానమాట అది ఎలా కన్వర్ట్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, బేసిక్గా ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఐటీఎల్జీ బిల్స్ ఓకే కమ్యూనిటీ స్ట్రెంత్ అనమాట బేసిక్గా. అండ్ ఐటీఎల్ వచ్చేసి అక్రాస్ వరల్డ్ మనము ఏదైనా సరే గ్లోబల్ పేమెంట్ కాయిన్గా యూస్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, ఈ ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్కి కన్వర్ట్ అవ్వడానికి సో కొత్త అప్డేట్ అయితే తీసుకొని వస్తారు డెఫినెట్గా. తక్కువ టైంలోనే వస్తుంది. సెక్యూరిటీ సర్కిల్ అనమాట. సో మనం సెక్యూరిటీ సర్కిల్ అంటే కొంతమందిని ఒక 5 మెంబర్స్ని ఓకే అలా యాడ్ చేసుకుంటాం అనమాట. అలా యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, సో వాళ్ళందరూ కూడా హ్యూమన్స్ అయి ఉంటారు. అండ్ మన ప్రొఫైల్ అనేది ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అవ్వడానికి బేస్ అయితే పడుతుందన్నమాట. ఓకే, అండ్ దెన్ అది కూడా ఒక కీ కాంట్రిబ్యూటర్ అవుతుందన్నమాట ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్కి కన్వర్ట్ అవ్వడానికి. ఓకే, ఇంకా ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట మనం రియల్ హ్యూమన్ అనేది ఓకే అనడానికి. సో సెక్యూరిటీ సర్కిల్ కూడా వస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే, అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా లక్కీ అండి. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే కనుక, వన్స్ మనకు వెరిఫైడ్ అదే సెక్యూరిటీ సర్కిల్ కానీ, లేకుంటే కనుక ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్ కన్వర్షన్ కానీ వస్తుంది కదా. సో అప్పుడు అంబాసిడర్స్ వాల్యూ అంటే ఏంటో మీకు డెఫినెట్గా అయితే తెలుస్తుంది. ఓకే, అదొకటైతే డెఫినెట్గా మీరు ఆ బ్యాడ్జ్ ఎవరైతే ఉందో డెఫినెట్గా అయితే హోల్డ్ చేసుకోండి. ఓకే, కంపెనీ అయితే మంచి ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంది మనకు. ఓకే, అది మంచి గట్టి నమ్మకం అయితే ఉంది మనకు. ఈ ఇంటర్లింక్లో నేనేం నోటీస్ చేశానంటే, ద క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ వర్క్ చేసిన వాళ్ళకు వర్త్ ఉంటుందండి. దాట్స్ వన్ అబ్సల్యూట్ థింగ్ నేను చెప్పగలను ఇంటర్లింక్లో. ఓకే, అండ్ దాని నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ. సో ఇప్పుడు ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో మనము ఐటీఎల్జీ అయితే వస్తుంది డెఫినెట్గా. కానీ ప్రతి ఒక్కరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి ఒక్కరు ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో దాన్ని వెరిఫై చేసుకోవాలన్నట్టు. వెరిఫై చేసుకోకుంటే కనుక ఆ కాయిన్స్ అనేది ఐటీఎల్గా కన్వర్ట్ చేయబడవు అనమాట. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను నేను. ఓకే, నాట్ ఆల్ ఐటీఎల్జీ ఈజ్ ఈక్వల్. ఓకే, ఓన్లీ వెరిఫైడ్ ఐటీఎల్జీ కౌంట్స్. అంటే మీనింగ్ ఏంటంటే, వచ్చిన ఐటీఎల్జీ ప్రతిదీ ఓకే ఐటీఎల్ అయితే అవ్వదు. వెరిఫై అయిన ఐటీఎల్జీ టోకెన్స్ మాత్రమే ఐటీఎల్గా కన్వర్ట్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతుందన్నమాట. సో నెగ్లిజెన్స్ అయితే చేయొద్దు.
మీకు ఏదైతే ఎప్పుడైతే మనకు అప్డేట్ అయితే ఇస్తారో అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. ఐటీఎల్జీ టోకెన్ వెరిఫికేషన్ చేసుకోండి అన్నప్పుడు మీ దగ్గర ఉన్న టోకెన్స్ని ఐటీఎల్జీ ఏవైతే మైన్ చేశారో వాటన్నిటిని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నప్పుడే మనము డెఫినెట్గా ఐటీఎల్కి కన్వర్ట్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఎందుకు వెరిఫై చేసుకోవాలి అంటే, వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల ఓకే రియల్ కాంట్రిబ్యూటర్స్ అనమాట. అంటే ఇప్పుడు బాట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో. సో వాటికి ఆస్కారం అనేది ఉండదన్నమాట. ఓకే, వాళ్ళు ఇలా మాన్యువల్గా చేయలేరన్నమాట. కాబట్టి హ్యూమన్స్ అయితేనే చేస్తారు కాబట్టి, సో అదొక సింపుల్ లాజిక్ కరెక్ట్గానే హ్యూమన్ నెట్వర్క్ వెరిఫికేషన్ సిస్టంలో ఇటువంటివి ఉండాలి అండ్ ఎంకరేజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు కనుక ఐటీఎల్జీ కనుక వెరిఫై చేయలేదంటే కనుక పెద్ద ఫరక్ అయితే ఉండదు, యూస్ అస్సలు ఉండదు. ఓకే, అండ్ ఐటీఎల్కి కన్వర్ట్ అవ్వదు. ఓకే, ఒకవేళ ఐటీఎల్కి కన్వర్ట్ అయినాము అంటే కనుక మన అకౌంట్ ఏదైతే ఇంటర్లింక్ అకౌంట్ ఉందో అది 100% హ్యూమన్ వెరిఫైడ్ అకౌంట్ అండ్ ట్రస్టబుల్ ఐటీఎల్ కాయిన్ అన్నట్టు. ఓకేనా? సో బేసిక్గా ఏంటంటే మనము ఈ నెట్వర్క్లో ఉన్నాము అంటేనే 100% అది వెరిఫై చేస్తుంది. బట్ ఇవి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఉన్నట్టు అనమాట ఈ మెథడ్స్ అన్నీ. సో ఇట్స్ గ్రేట్ అనమాట, అది చాలా గ్రేట్. సో అలాంటి మంచి మంచి సెక్యూరిటీ లేయర్స్ ఉంటేనే మన ప్రాజెక్ట్ ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, వన్స్ ఐటీఎల్జీ వెరిఫైడ్ అనే నోటిఫికేషన్ వచ్చింది అంటే కనుక మీ కాయిన్స్ అన్నిటినీ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నట్లు అయితే కనుక మీరు నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబుల్ అవుతారనమాట ఐటీఎల్ టోకెన్గా కన్వర్ట్ అవ్వడానికి. ఓకేనా? థ్యాంక్ యూ.